క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మికయించు వారిని ఆయన ఎరుగును. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి మనము జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో శ్రమ దినాలు అనేవి వస్తూ ఉంటాయి. వారు ధనవంతులైనా పేదవారైనా, వారు దేవుని సేవకులైనా మరెవరైనప్పటికీ కూడా అందరికీ కూడా పరీక్షలు వస్తూ ఉంటాయి. అయితే దేవుని పిల్లలకు ఉన్నటువంటి గొప్ప ధైర్యం ఏమిటంటే, శ్రమ దినములో మనకు ఆశ్రయదుర్గమైనటువంటి యెహోవా మనతో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఎలాంటి వాడు? యెహోవా ఉత్తముడు. దేవుని మంచితనం పరిస్థితుల మీద ఎప్పటికీ కూడా ఆధారపడదు. పరిస్థితులు ఒకవేళ మారవచ్చు, కానీ దేవుని స్వభావం, ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన జాలి ఎన్నడూ కూడా మారదు. కష్టకాలంలో కూడా ఆయన మంచివాడే. ఉదాహరణకి యోసేపు జీవితంలో కష్టాలు వచ్చినా చివరకు దేవుడు మేలే చేశాడు. యోబు అన్నీ కోల్పోయినా చివరికి దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మన జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతీది కూడా ఇప్పుడు మనకు అర్థం కాకపోయినా దేవుని మంచితనాన్ని మనం నమ్మాలి. అద్భుతమైన రీతిలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అంతేకాదు, శ్రమదినమందు ఆయన మనకు ఎలా ఉంటాడో తెలుసా? ఆశ్రయదుర్గము. ఆశ్రయదుర్గము అంటే శత్రువు చేరలేని సురక్షిత స్థలం. తుఫాను వచ్చినప్పుడు పక్షులు గూటిలో దాగినట్లే మనం కూడా దేవునిలో దాగాలి. దావీదు ఎన్నోసార్లు సౌలు నుండి పారిపోయినప్పటికీ కూడా దేవుడే అతనికి దగ్గరయ్యాడు. దానియేలు సింహాల గుహలో ఉన్నప్పుడు కూడా దేవుడే అతని రక్షణ అయ్యాడు. 3 యువకులు అగ్నిగుండములో ఉన్నప్పుడు దేవుడే వారితో ఉన్నాడు. అలాగైతే కనుక రోజున నీ శ్రమలో నీవెక్కడికి పరిగెడుతూ ఉన్నావు? మనుషుల దగ్గరికా, ధనమా, లేక దేవుని సన్నిధికా? ఆలోచించండి. ఈ రోజున ఆయనే మనకు ఎలాగున్నాడో తెలుసా? ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడు. తనను ఆశ్రయించేటువంటి వారిని ఆయన ఎరుగును అని దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. దేవుడు తన వారిని వ్యక్తిగతంగా ఎరుగుతాడు. ఉదాహరణకి ఆగరు అరణ్యములో ఉన్నప్పుడు దేవుడు ఆమెను చూచాడు, ఆమె కన్నీటిని చూశాడు. ఏలియా నిరాశలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని వెతికాడు. పేతురు మునిగిపోతున్నటువంటి ఆ సందర్భంలో యేసు వెంటనే చెయ్యి చాచాడు. దేవుడు చెబుతున్నాడు, నీవు ఒంటరివాడవు కావు, ఒంటరిదానవు కావు, నేను నిన్ను ఎరుగుదును అని చెప్పేసి. అలాగైతే కనుక ఈ రోజున ఈ వచనము నుండి, మాట నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప విషయాలు ఏంటో తెలుసా? దేవుని మంచితనాన్ని ఎప్పుడు కూడా సందేహించవద్దు. పరిస్థితులు కఠినమైన ఆయన మంచివాడే, అద్భుతాలు చేస్తాడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అలాగైతే రెండవది, నీవు శ్రమలో దేవుని ఆశ్రయించు. ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానం, విశ్వాసం ద్వారా ఆయన సన్నిధిలో నిలిచిపోవాలి. అంతేకాదు, దేవుడు నిన్ను మరిచిపోలేదు. నీ పేరు, నీ కన్నీళ్ళు, నీ బాధ అన్నీ కూడా ఆయనకు తెలుసు అనేటువంటి సత్యాన్ని దినాన మనం గమనించవలసిన వారమేంటో ఉన్నాం. అలాగైతే కనుక ఈరోజు నీవు శ్రమ దినములో ఉండొచ్చు, కష్టకాలంలో ఉండొచ్చు, కుటుంబ సమస్యలు ఉండవచ్చు, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండవచ్చు, అనారోగ్యం ఉండొచ్చు, సేవలో నిరుత్సాహం ఉండొచ్చు, ఓటమి ఉండొచ్చు, అపజయాలు ఉండొచ్చు. కానీ నహూము 1:7 మనకు ధైర్యం ఇస్తున్నది. ఏంటో తెలుసా? యెహోవా ఉత్తముడు, ఆయన ఎన్నడూ కూడా మారడు. శ్రమ దినమందు ఆయన మనకు ఎలా ఉన్నాడో తెలుసా? ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయనలో దాగినటువంటి వాడు ఎలా ఉంటాడో తెలుసా? సురక్షితంగా ఉంటాడు. తను ఆశ్రయించేటువంటి వారిని ఆయన ఎరుగును అని ఇక్కడ దేవుని వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. అలాగైతే కనుక ఈ రోజున నీ పరిస్థితి దేవునికి తెలుసు. నీ ప్రార్థన ఆయన వింటాడు. సరైనటువంటి సమయంలో నిన్ను
నిన్ను రక్షించి నిలవబెట్టి తన మహిమను నీ జీవితంలో కనుపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి అలాంటి గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినపెక వాగ్దాన ప్రకారంగా ఆయనే ఆశ్రయదుర్గముగా మనతో ఉండి మనల్ని నడిపించి నిలవబెట్టి స్థిరపరచునుగాక. ఆమేన్.